కేసీఆర్‌కి తను ప్రత్యామ్నాయం నిరూపించుకోవాలి రేవంత్ రెడ్డి. కేసీఆర్ చేసిన దానికంటే నేను ఎక్కువ చేయగలనని ప్రూవ్ చేసుకోవాలి. రెండవది రేపు పొద్దున కాంగ్రెస్‌లో అధిష్టానం ఎప్పుడన్నా తేడా వచ్చినా తను బీజేపీకి లీడ్ చేయాలి. బీజేపీ వైపుకి వెళ్ళాలి. అక్కడ తను ముఖ్యమంత్రి అభ్యర్థి అవ్వాలి. ఇది ఒక స్ట్రాటజిక్‌గా ప్రయత్నం తను చేసుకుంటూ వెళ్తున్నాడు. కాంగ్రెస్ పార్టీలో తిరగబాటు చేసి పార్టీ పెట్టుకుంటే అయితే సాధ్యం కాదు కాబట్టి తన కాన్సెప్ట్ తనున్నాడు. లేదా జగన్ టైప్‌లో భవిష్యత్తులో తెలంగాణ కాంగ్రెస్ అని ఇంకో పార్టీ అయినా పెట్టుకోవచ్చు. వైఎస్ఆర్‌సీపీ అన్నట్టు అట్లా. అలాగే కాంగ్రెస్ వాళ్ళందరినీ కూడా మొబలైజ్ చేయడం. ఎందుకంటే ఇక నాయకత్వ లక్షణాలు కష్టం అన్నటువంటి ఉద్దేశంతో ప్లాన్ చేసుకొస్తున్నాడు. ఇప్పుడు ఇందులో ఒకటి గుడికి సంబంధించి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంతవరకు రాష్ట్రాలలో ఆలయాల నిర్మాణానికి కామన్ గుడ్ ఫండ్ నుంచి తప్పించి ప్రభుత్వపు సొమ్ములు తీయరు. ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా సరే. కేసీఆర్ మొట్టమొదటిసారి